హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈ కర్రీ ఒక్కసారి తింటే మళ్ళీ అడగాల్సిందే. చికెన్కి చుక్కకూర కలిస్తే వచ్చే రుచి మాటల్లో చెప్పలేం. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే అమ్మ చేతి వంట గుర్తొస్తుంది. విలేజ్ స్టైల్ మసాలాతో హెల్తీగా ఉండే చుక్కకూర చికెన్ కర్రీ ఎలా చేస్తారో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 3 మీడియం సైజ్ టమాటో కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు చుక్కకూర కూడా వేసుకోవాలి. ఇవి నాకు 2 కట్టల చుక్కకూర. ఇది కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కేజీ చికెన్కి 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టాలంటే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకు చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యింది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో చుక్కకూర ఇందులో వేసేసుకోవాలి. మనం టమాటో చుక్కకూర పచ్చివి వేసాం కాబట్టి చికెన్తో పాటు కాసేపు ఇవి మగ్గనివ్వాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. అప్పుడే మనకు చుక్కకూర చికెన్కి బాగా పడుతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి చుక్కకూర చికెన్ బాగా కుక్ అయింది కదా. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఇప్పుడు 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ప్రత్యేకంగా వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. మనకు చికెన్లో ఉన్న వాటర్ ఆల్రెడీ చుక్కకూర పేస్ట్ వేసాం కదా, అది కరెక్ట్గా సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మీకు 10 నిమిషాల తర్వాత కూడా పీస్ హార్డ్గా అనిపిస్తే అప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం వాటర్ అవసరం ఉండదు. ఒకవేళ మీకు పీస్ గట్టిగా అనిపిస్తే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి, మనకు పావు గంట తర్వాత కర్రీ కూడా బాగా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది. చివరిలో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. దీని టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీ మీకు కూడా నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.